హాయ్ వెల్కమ్ టు రామా తెలుగు కథలు. ఈరోజు పొడుపు కథ వచ్చేసి తల లేదు కానీ గొడుగు ఉంది, పాము లేదు కానీ పుట్ట ఉంది. దీనికి ఆన్సర్ కథ చివరిలో చెప్తా. ఈరోజు కథ పేరు అసలుకే ఎసరు. రామాపురంలో రంగన్న అనే వ్యాపారి నివసించేవాడు. అతడు స్వార్థపరుడు. నోరు తెరిస్తే చాలు అన్నీ అబద్ధాలే. అతడి దుకాణంలో గోపన్న పనిచేసేవాడు. అతడు కష్టజీవి, నిజాయితీపరుడు. ఒకరోజు రాత్రి కొట్టు కట్టేసి ఇంటికి వెళుతుండగా రంగన్న సంచి దుకాణం ముందున్న రోడ్డు మీద పడిపోయింది. అదృష్టం కొద్దీ అది గోపన్న భార్యకు దొరికింది. ఆమె దాన్ని తీసుకువెళ్ళి భర్తకి ఇచ్చింది. ఆ సంచి తన యజమానిదని గుర్తించి గోపన్న దాన్ని రంగన్నకు అందజేసి విషయం చెప్పాడు. మొదట అతడు సంతోషించిన వెంటనే అతనిలో ఓ దురాలోచన పుట్టింది. దాంతో ఈ సంచిలో 100 వెండి నాణ్యాలు ఉండాలి. ఇందులో ఇప్పుడు కేవలం 60 మాత్రమే ఉన్నాయి. మిగతా 40 నువ్వు నీ భార్య కాజేశారు కదూ, నన్ను మోసం చేస్తారా అన్నాడు దౌర్జన్యంగా. అయ్యా, ఎన్ని నాణ్యాలు ఉన్నాయో మాకు తెలియదు. నేను నా భార్య అసలు సంచి విప్పనే లేదు. ఒకవేళ మాకు నిజంగా దురుద్దేశమే ఉంటే అసలు మీకు సంచిని ఎందుకు ఇస్తాం, మొత్తం మేమే తీసుకునేవాళ్ళం కదా అన్నాడు. ఈ సమాధానంతో రంగన్నకు కోపం వచ్చింది. నీ యజమానిని అయిన నాకే ఎదురు చెబుతావా, పద రాజు దగ్గరకని రాజు దర్బారుకు తీసుకువెళ్ళాడు. సమస్య మొత్తం విన్న అక్బర్ కాసేపు ఆలోచించి తర్వాత బీర్బల్ వైపు చూసి ఈ సమస్య ఏమిటో మీరే పరిష్కరించండి అన్నాడు. బీర్బల్ గోపన్నను అతని భార్యను విచారించాడు. వారు తమకు దొరికిన సంచిలో అసలు ఎన్ని నాణ్యాలు ఉన్నాయో, అవి వెండివో బంగారమో రాగివో తమకు తెలియదని, ఆ సంచి తన యజమానిదిలా ఉందని గుర్తించి నేరుగా తీసుకొని ఆయనకు అప్పగించామని ఎంతో నమ్మకంగా చెప్పారు. రంగన్న మాత్రం లేదు లేదు, ఈ సంచిలో నిజానికి 100 వెండి నాణ్యాలు ఉండాలి, కానీ 60 మాత్రమే ఉన్నాయంటే 40 వీళ్ళు కాజేసి ఉంటారని మొండిగా వాదించాడు. బీర్బల్ ఒక క్షణం ఆగి, జహాపన, నాకు 1 వారం గడువు ఇప్పిస్తే ఈ సమస్య పరిష్కరిస్తానన్నాడు. అందరినీ ఓ వారం ఆగి రమ్మని అక్బర్ ఆజ్ఞాపించాడు. వారం తర్వాత రంగన్న, గోపన్న భార్య హాజరయ్యారు. రంగన్న మీద నాకు చాలా నమ్మకం ఉంది. అతడు అసలు అబద్ధాలు ఆడడు. అతడు చెప్పినట్లు అతడి సంచిలో నిజంగా 100 నాణ్యాలు ఉండాలి. కాబట్టి 60 నాణ్యాలున్న సంచి అతనిది కానే కాదు. మన రాజ నియమం ప్రకారం ఏదైనా విలువైన వస్తువు ఎవరికైనా దొరికితే సగం దొరికిన వాళ్ళు తీసుకొని మరో సగం రాజుకి ఇవ్వాల్సి ఉంటుంది. వారం రోజులు గడిచినా ఎవరు ఈ సంచి కోసం రాలేదు. కాబట్టి 30 వెండి నాణ్యాలు గోపన్నకు ఇచ్చి మిగతా 30 మన ధనాగారంలో జమ చేయటమే న్యాయం జహాపన అన్నాడు బీర్బల్. షబాష్, అద్భుతంగా తీర్పు చెప్పారు అంటూ బీర్బల్ను అక్బర్ మెచ్చుకున్నాడు. రాజుకు ఎదురు చెప్పలేక తన అత్యాశ వల్లే అసలుకు ఎసరు వచ్చిందని బాధపడుతూ అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోయాడు రంగన్న. ఈరోజు కథ ఇంతేనండి. పొడుపు కథకు ఆన్సర్ పుట్టగొడుగు.